హాయ్ 3 రోజెస్. హాయ్ సార్. హాయ్ సార్. ఏంటి ఎస్కేన్ గారు టీ-షర్ట్ మీద ఫైర్ వేసుకుని వచ్చారు? ఏం లేదు, మొన్న 2 అమ్మాయిలతో ఇంటర్వ్యూ చేస్తే కొంతమంది కడుపు మంట అయింది. సో ఈసారి 3 అమ్మాయిలతో చేస్తున్నా కదా అని చెప్పి సింబాలిక్గా మరి ఏం సార్ బ్యాక్ కూడా ఫైర్ ఉంది అంటే దానివల్ల మనకు కూడా కొంచెం బ్యాక్ ఫైర్ అయింది, అందుకనే ఇలా వేసుకొచ్చాం అనమాట. మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, యాంకర్ రాలేదా? లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంటర్వ్యూలు చేయకూడదు అనుకున్నాను, బట్ ఈసారి ఇంటర్వ్యూ చేస్తే మన జాతకాలు మారిపోతాయని వాళ్ళు చెప్పారు, అందుకని మళ్ళీ నేనే హోస్ట్గా వచ్చాను. అసలే మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ మీడియాలో పబ్లిసిటీ, ఆఫ్లైన్లో సింప్లిసిటీ ఎక్కువ కాబట్టి ఈ ఇంటర్వ్యూ చేయడానికి నైస్ ఎస్కేన్ గారు. మన గురించి మనం అసలు చెప్పుకోకూడదు, కానీ లాస్ట్ టైం సింగిల్ ఇంటర్వ్యూ చూసారా? సెకండ్ వీక్ మన వల్ల కలెక్షన్ జైమని లేచినాయి, చూడలేదా? అందుకే ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో హాట్ ఫోటోలు పెడతామే కాదు, హాట్ టాపిక్స్ ఏమన్నా కూడా చెక్ చేస్తూ ఉండాలి. ఒక మోస్ట్ క్రింజ్ ఇంటర్వ్యూ మనం చేద్దాం. ఈ సెగ్మెంట్లో ఫస్ట్ జోక్ నేను స్టార్ట్ చేస్తే మీకు అందరికి అర్థం అవుతుంది కాబట్టి ఫస్ట్ జోక్ నేనే చెప్తాను. ఓకే. ఒక అబ్బాయి నీట్గా రెడీ అయ్యి టెర్రస్ మీద కూర్చొని చదువుకుంటున్నాడు. ఎందుకు? పక్కన ఎవరి గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు ప్రాబ్లమ్. అంటే వాడికి ఏ డిస్ట్రాక్షన్ అవ్వకుండా పైన అయితే ఎవరు ఉండరని నీట్గా రెడీ అవ్వడానికి టెర్రస్ మీదకి వెళ్ళడానికి. అదే ఎవరో పక్కింట్లో గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, లేదా ఎవరో అమ్మాయికి లైన్ వేస్తూ ఉండొచ్చు. బ్రెయిన్తో ఆలోచించి చెప్పండి. బ్రెయిన్తో ఆలోచించి చెప్పండి. మంచిగా రెడీ అయ్యి టెర్రస్ మీద వెళ్ళి నీట్గా రెడీ అయ్యి టెర్రస్ మీద కూర్చొని చదువుకుంటున్నాడు. ఏదో మెసేజ్ చదవడానికి కదా? ప్లీజ్ చెప్పండి, మీరే చెప్పండి ప్లీజ్. బికాజ్ ఆ నీట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాడు. అబ్సల్యూట్లీ క్రింజ్. యూ వాంట్ ఆల్రెడీ. ఒక అబ్బాయి బ్రేకప్ తర్వాత జిమ్కి వెళ్ళాడు. ఎందుకు? అంటే వేరే అమ్మాయిని ట్రై చేయడానికి మేబీ. జిమ్కి బాడీ బిల్డింగ్, మేబీ కోపం, అగ్రెషన్తో. బ్రేకప్కి జిమ్కి తేడా సంబంధం ఉంది, కానీ జిమ్కి ఏంటో తెలియదు. మేబీ బాడీ బిల్డ్ చేసి అమ్మాయికి జెలసీ తెప్పించను, గుండెలో బరువు తగ్గించుకోవడానికి. Everyone is laughing here. This is funny. Yeah, this is funny. Weight ఉంది చాలా. ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ ఫుల్ స్పీడ్తో రివర్స్ వెళ్తే ఏమవుతుంది? లెస్ స్పీడ్ లో వెళ్తుంది. ఫుల్ స్పీడ్ అంట. యాక్సిడెంట్ అయిపోతుంది. ట్రైన్ తాగేస్తుంది. రివర్స్లో వెళ్తే మునిగిపోతుంది, తడిసిపోతుంది. ఎలా? రివర్. ఇది కొరియన్ క్రింజ్. ప్రపోజ్ చేయంగానే అమ్మాయి ఎస్ చెప్తుంది, అయినా ఆ అబ్బాయి కత్తితో గుచ్చుకుంటాడు. ఎందుకు? అంటే వాడికి ఆ ప్రపోజల్ నచ్చలేదా? నాకేం తెలుసు. నాకేదో అమ్మాయిల కంటే అబ్బాయిలు ఇష్టమా ఏంటి? ఐ డెంట్ ఇంటరాక్ట్ విత్ హిమ్, సో ఐ డోంట్ నో. ప్రపోజ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత జనరల్గా అబ్బాయి అలా గాల్లో తేలిపోతాడు కదా, ఓకే. అందుకనే వాడు పొడుచుకుని గాలి తీసుకుని కిందకు వచ్చాడు. Cringe maximum. Oh my god, I couldn't cringe also. Correct answer, SKN garu, correct. ఒక అబ్బాయి తన ఫోన్ని ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఎందుకు? ఫ్రిడ్జ్లోనే ఎందుకు పెట్టాడు? ఫోన్ తడిచిపోయినట్టుంది. ఎవరన్నా ఫ్రిడ్జ్లో పెడతారా ఫోన్? తడిచిపోతే పెడతా డ్రై అవ్వడానికి. నేను కూడా పెట్టా 2-3 times. తడిసిపోతే పెట్టారా? తడిచిపోతే అది ఫ్రీజర్లో పెడతాం, కొద్దిసేపు పెట్టొచ్చు, లైక్ ఒక సెకండ్స్, కొన్ని సెకండ్స్ పెట్టొచ్చు. ఫోన్ ఎంత తడిసిపోతుంది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అది కాదు ఆన్సర్. నో, నేనే చెప్పానా? ఎందుకంటే ఆ అబ్బాయి ఫోన్లో నా హాట్ ఫొటోస్ ఉన్నాయి కాబట్టి. ఒక ప్రిన్సిపల్ పెళ్లి అవ్వట్లేదని బ్యాంక్కి వెళ్ళాడు. ఎందుకు? బ్యాంక్ దొంగతనం చేయడానికి ఏమో. డబ్బులు ఉంది కదా, ప్రిన్సిపల్ కదా. ఉందా? పెళ్ళి అవ్వకపోతే బ్యాంకాక్ వెళ్ళాలి, కానీ బ్యాంక్ వెళ్ళడం పాయింట్. ఎనీ ఆన్సర్ మీ దగ్గర? ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తానండి. నువ్వు సూపర్ రా. ఇప్పుడు వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారా నువ్వు. మీ ముగ్గురులో ఎవరిని మీ ముగ్గురు క్రింజ్ జోక్స్లో ఎవరిని విన్నర్గా పిక్ చేసుకోవాలో అర్థం కావట్లేదు, కాబట్టి ఈసారి సెగ్మెంట్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి ప్రాపర్టీ క్రింజ్ జోక్స్.
ప్రాపర్టీ క్రింజ్ జోక్ అంటే ప్రాపర్టీ క్రింజ్ జోక్స్ అని తెలీదా? తెలీదు. రైట్, పట్టుకోమ్మా. ఇది ఆ జోక్. ఓ ఏంటిది? వాచ్ తీసి పెట్టారు టేబుల్. అది టైము, ఇది టేబుల్. టైం టేబుల్. ఓ మై గాడ్. ప్రాపర్టీ క్రింజ్ జోక్. ఇలా రౌండ్ అన్నమాట. ఇదేంటిది? ఫోన్ అండ్ ఫ్లాష్. లైట్. లైట్. ఓకే. ఇది ఫేస్. ఫేస్ లో లైట్. ఫ్లాష్ బ్యాక్. చిటికలే. ఏమైంది? ఓకే, హలో. యా గుడ్ గుడ్ వెరీ. యా, ఇట్స్ ఫ్లాష్ బ్యాక్ అంతే కదా. ఇదేంటి? బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్. ఇప్పుడేంటి? హ్యాంగింగ్ బ్యాగ్. ఎయిర్ బ్యాగ్. సార్ వాటర్. ఇది ఏంటి? ఏది? ఇదా? ఫోన్. కింద పడ్డ ఫోన్. సర్ఫేస్ ఫోన్. గ్రౌండ్ ఫోన్. ల్యాండ్ ఫోన్. మీరు చెప్పింది ఎలా ఉంది తెలుసా? ఇది ఫైర్, ఇది బ్యాక్ ఫైర్ అన్నట్టు ఉంది. సరే, ఎలాగో క్రియేటివ్ క్రింజ్ అయిపోయింది కాబట్టి రొటీన్గా కంటెంట్ గురించి మాట్లాడుకుందాం. అఫ్ కోర్స్ ఈ రౌండ్ ఎవడో పెద్ద ఎవరు చూడరు అనుకోండి. ఇది రియలైజేషన్. సీజన్ 1 చేశారు, ఇప్పుడు సీజన్ 2. అసలు సీజన్ 1 చేశాక కూడా మళ్ళీ సీజన్ 2 ఎందుకు యాక్సెప్ట్ చేశారు? అంటే సీజన్ 1 మంచి అప్రిసియేషన్ వచ్చింది, ప్లస్ నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్. ఇంకోటి, నేనే మిమ్మల్ని చాలాసార్లు అడిగాను సీజన్ 2 ఎప్పుడండి అంటే 3 years తర్వాత చేసాం మనం. ఎందుకే ఆన్సర్ చెప్పలేదు? మీరు క్వశ్చన్ అడగరా మళ్ళీ? అంటే సీజన్ 1 చేశాక కూడా మళ్ళీ సీజన్ 2 ఎందుకు యాక్సెప్ట్ చేశారు మీరు అని. చాలా నచ్చి. మీరు బాగా ప్రిపేర్ అయ్యారు. లేదండి, నో ప్రిపరేషన్, ఓకే. జస్ట్ ఫ్లూక్. ఫ్లూక్లో చేశారంటారు సిరీస్. లేదా చిచ్చి, నేను మాట్లాడలేదు. రాశి గారు, నాకు క్యారెక్టర్ నచ్చింది. ఇది ఎవరిది? నాది సార్. ఒకటే ఆప్షన్ ఇచ్చారు కదా మీరు. సో క్యారెక్టర్ నచ్చింది. అండ్ సీజన్ 1 కూడా చాలా బాగా అయింది. చూసారా? నేను అదే అడిగా. చూసాను. ట్రైలర్ కాదు, సిరీస్ చూసారా? చూసాను. షార్ట్స్, కొన్ని షార్ట్స్ కూడా షార్ట్ కాదు, షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్ కూడా చూసాను. జోక్స్ కూడా చూసాను. ఓకే. సో నాకు చాలా నచ్చింది. ఓకే. అమ్మా జంజికెట్, నువ్వెందుకు చేసావు? అంటే స్క్రిప్ట్ బాగా నచ్చింది సార్. స్క్రిప్ట్ చెప్పారా నాకు కొంచెం కనెక్ట్ అయ్యాను దానికి. దేనికి కనెక్ట్ అయ్యావు? స్క్రిప్ట్ బాగా కనెక్ట్ అయ్యాను సార్. క్యారెక్టర్ కనెక్ట్ అయ్యావా? అదే క్యారెక్టర్. కొంచెం అంటే ఫన్నీగా బాగా నచ్చింది సార్. ఎంతకన్నా అడిగితే ఈ రౌండ్ లాగ్ అయిపోద్ది. అందుకని ఇక్కడతో ఈ రౌండ్ అయిపోయింది. జనరల్గా గర్ల్స్ ఎక్స్పెక్టేషన్ ఆన్ మ్యారేజ్. షుడెంట్ హిట్ మీ. బేసిక్, వెరీ బేసిక్. పెళ్ళన్నా దెబ్బలు పడతాయి కదా. అటు ఇటు ఇద్దరికి పడతాయి. నువ్వు కొట్టాలి, అతను కూడా కొట్టాలి, సరిపోతుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ దట్ డీప్. ఏమిటండి మీరు మాట్లాడేది? షుడ్ నాట్ చీట్ ఆన్ మీ. చేశారు అలాగా? At least 5-10 years. After that, everyone cheats. No, everyone cheats. I know that. At least 5-10 years. ఓకే. Should not cheat on me. 5-10 years తర్వాత చీట్ చేయొచ్చా? Any which is they'll do. అచ్చా. But I will prepare టైమ్ myself. లైన్ ఇస్ 5 to 10 షీ ఇస్ ప్రిపేర్డ్ ఫర్ 5 years చీటింగ్. No. Don't do it till 10 years at least. ఓకే. Yeah. 10 years తర్వాత చేయొచ్చు. ముందే చేసేస్తారు. కానీ కొత్తగా ఉంది ఇది వినడానికి. షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ అంతే. ఎవరి ఫ్యామిలీ? మన ఫ్యామిలీ వస్తుంది కదా, ఫ్యామిలీ. ఓకే. ఆ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ. అంతేగాని మీ మదర్ ఫాదర్ వద్దు, నేను చూసుకుంటాను. ఓకే. నాదా, నాకు ఫ్రీడమ్ ఉంటే చాలు, అంతకంటే ఏం ఎక్స్పెక్టేషన్ లేదు. జస్ట్ గివ్ మీ మై ఫ్రీడమ్, ఐ విల్ గివ్ యూ యువర్ ఫ్రీడమ్. ఐ నీడ్ ఫ్రీడమ్. పెళ్ళెందుకు? కంపానియన్ కావాలిగా. ఓకే. అలోన్ గా ఉండలేం కదా, సో కంపానియన్ కావాలి. సో ఇఫ్ యూ ఫైండ్ సమ్మన్, ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ అ మ్యారేజ్ ఇస్ గివింగ్ స్పేస్ టు ఈచ్ అదర్ ఇస్ మై మెయిన్ మోటో. ఓకే. ఇదే మెయిన్. మీరమ్మా? నాకు చిన్నపిల్లని పెద్ద పెళ్లి చిన్నపిల్ల అంటే 10 ఏళ్ళ క్రితం. సార్ నిజంగా నాకు అంత తెలియదు సార్. ఎంత తెలుసో అంతే చెప్పమ్మా ఇప్పుడు. సరే, మ్యారేజ్ పెళ్లి కాదు, లైక్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ అ బాయ్ ఫ్రెండ్. నేను కట్నం ఎక్కువ అడుగుతాను. ఎక్కువ అడుగుతుందంట. అడుగుతావా? ఏ ఊరమ్మా మీది? ఎంత అడుగుతావు చెప్పు అప్రాక్సిమేట్లీ, సో దట్ అందరికి తెలుస్తుంది. బికాస్ దేర్ సో మెనీ ఫ్యాన్స్ ఫర్ యూ నో.
సార్ ప్లీజ్ ఇంకొద్దు సార్. నువ్వు కట్నం అడగడం ఏంటి అర్థం కాదు. నాకు కూడా అర్థం కాదు. సార్ జనరేషన్ మారింది కదండి, సో షీ వాంట్స్ టు ఆస్క్ డౌరీ. ఒక క్లోజ్ చేసుకోండి అమ్మా ఆవిడకి. నేను కట్నం అడుగుతానని ఒకసారి చెప్పమ్మా. బజ్జీలు ఇస్తారంటారు వాళ్ళు. ఎస్ అఫ్ కోర్స్, నేను పెళ్లి చేసుకుంటే నాకు ఎక్కువ కట్నం ఇచ్చే అబ్బాయినే నేను పెళ్లి చేసుకుంటా. ఎస్కెన్ గారు మీకు పెళ్ళైంది కదా ఆల్రెడీ, సో మరి ఎందుకండి అలాగే షోలో కంప్లీట్ చేస్తాను. shit అంటే అనుకుంటున్నాను షిట్ మీరు బ్యాచులర్ కదా, సింగిల్. మా మగదోళ్ళకి పెద్ద ఎక్స్పెక్టేషన్లే ఉంటాయండి. ఇది చాలా సింపుల్ బేసిక్ మినిమల్ ఎక్స్పెక్టేషన్స్. మీకు ఎవరైనా లవర్ ఉంటే పెళ్ళికి ముందే చెప్పేయండి, అంతేగాని శనగల కూరలో సైనైడ్ పెట్టేయటం, హనీమూన్ అని తీసుకెళ్ళి కొండ మీద నుంచి తోసేయటం, డ్రమ్ములో సిమెంట్ పోసి మూతెట్టేయటం, కోసి ముక్కలు చేసి కుక్కర్లో వండేయటం, అలాంటివి చేయొద్దని. సింపుల్. మీరు కట్నం ఇవ్వద్దు, అలాగే మమ్మల్ని భరణం అదే అలిమని అడగద్దు. వెరీ రీజనబుల్. అంతే అంతే. ముఖ్యంగా నువ్వు కొరియన్ సిరీస్లు చూడండి కానీ మమ్మల్ని అలా ఉండాలని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలాగే ఇంకొక మెయిన్ క్రూషియల్ థింగ్, మన ఇంట్లో పిల్లలకి మీ ఎక్స్ల పేర్లు పెట్టుకోండి, కానీ మీ ఎక్స్ల పిల్లల్ని తీసుకొచ్చి మాత్రం మన ఇంట్లో పెంచదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పాయింట్ బేసిక్. స్పేస్ కావాలంటారు, అటెన్షన్ ఇవ్వలేదంటారు. అలా వద్దు. స్పేస్ ఉన్న చోట అటెన్షన్ ఉండదు, అటెన్షన్ ఉన్న చోట స్పేస్ ఉండదు. కొట్టాడండి మొదటి బాల్లోని సిక్సర్. There is no woman like that in this world. మీరున్నారు కదండి. ఓకే నాకు తెలిసి వైరల్ అవడానికి కావాల్సిన స్టఫ్ అంతా ఇచ్చేసాం, బట్ ఎందుకైనా మంచి ఛాన్స్ తీసుకోకూడదు. అందుకే ఇంకా వైరల్ స్టఫ్కి, మీమ్స్కి, ఇంటర్వ్యూ హెడ్డింగ్స్కి ఉపయోగపడేలాగా మీరు లాస్ట్ ఫైనల్గా కొన్ని మీ కన్ఫెషన్స్ ఏమైనా చెప్తే అది వైరల్ చేసుకోవచ్చు. డిప్లొమాటిక్గా ఉన్నారు, నువ్వు ఇప్పుడే జస్ట్ డిప్లొమా చేసి వచ్చావు, నువ్వు చెప్పేస్తే నిన్ను చూసి వాళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి. కరెక్ట్. Yeah, probably. అంటే ఆ నైట్ ఏ నైట్? బజ్జీ నైట్ సార్. బజ్జీలు తినేది వచ్చామండి. బజ్జీ నైట్, ఆ బజ్జీ తినకపోతే బాగుండేది అనిపించింది. అప్పటి నుంచి మళ్ళీ తినలేదా బజ్జీలు? లేదు సార్, ఓకే. నా లైఫ్లో బజ్జీ బ్యాండ్. బజ్జీలు తినేది వచ్చామండి, పార్టీకి వెళ్ళి బజ్జీలు. ఏషా గారు. సో నా కన్ఫెషనా, సో ఇట్స్ అ వెరీ పర్సనల్ థింగ్ అండి. సో ఏంటంటే నేను ఒక 2-3 days ముందు ఐ మెట్ మై మామ్. దాని తర్వాత ఆఫ్టర్ లైక్ 2-3 days షీ పాస్డ్ అవే. ఇట్స్ బీన్ ఇప్పటికే 8 years అయ్యింది. సో ఆ ముందు రోజే ఐ వాజ్ సపోజ్ టు మీట్ హర్, బట్ ఐ కుడెంట్ మీట్ హర్. సో నాకు ఇంకా గిల్ట్ ఉండిందనమాట. సో అది నేను ఎవరితో ఎక్కువ డిస్కస్ చేయను, బికాజ్ అది ఇంకా పైలప్ అయిపోతుంది నాకు. సో దట్స్ ద కన్ఫెషన్ ఐ వాంటెడ్ టు టెల్. సారీ, బట్ ఇది ఎప్పటికైనా ఆవిడకి మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి యూనివర్స్ అలాగైనా ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళి చేరుస్తారని నేను నమ్ముతున్నాను. ఇక రాశి గారు, ఎమోషన్ అయిపోయింది, ప్రమోషన్ అయిపోయింది, స్పైస్ మీదే. స్పైసీ లేదు కానీ స్పేస్ లేకపోయినా స్పైస్ మీదే. క్రియేట్ చేసుకుని చెప్పాలి. ఇప్పుడు క్రియేట్ చేసుకొని మీద ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి ఇప్పుడు, ఎందుకంటే అందరిలో కూడా మీరే చాలా జెన్యున్. ఎందుకంటే 3 రోజు అనగానే బాడీ అంతా రోజు చేసుకొచ్చి Exactly. Oh yeah, నేను అబ్జర్వ్ చేయలేదు. Exactly. When I was not in school, just after my school, I made a boyfriend ఓకే who was my instructor, teacher, you can say. ఓకే. And he gave me like favors, like he gave me exam question papers. ఓ Yeah. And usually you have this is actually real, and this now because he follows me on Instagram. I Okay. think now he's married. That time he was not. Now his wife also follows me. I don't know how it's gonna go, but I don't care. So you know when Viva happens, no Viva question answer. వైవారుష. Kadu, Viva Viva happens. So 1-on-1 Viva ఉంటుంది కదా. వైవాలో నాకు ఏం క్వశ్చన్ అడగలేదు. మనం మంచిగా కూర్చొని 10 minutes ఎగ్జామ్లో టైం పాస్ చేసాం. అండ్ అప్పుడు మీ ఏజ్ ఎంత? అప్పుడు స్కూల్ 17. అయింది. మా కోర్టు శివాజీ మామయ్య కానీ ఇది చూసుంటే పోసుకో వేసి అన్నిట్లో మూసుకొని తోసేసి. మీకు కావాలి కదా స్పైసీ, ఒరిజినల్, ఆర్గానిక్ ఇచ్చేసా నేను.
కానీ he was also young only. He was not married. ఎంగే ఆయన 18 అవ్వలేదు, మీరు 18 లోపు. కానీ ఏం అవ్వలేదు. ఇప్పుడు కానీ మా శివాజీ మాకి తెలిస్తే కానీ ఏం అవ్వలేదు. కోర్టు సీక్వెల్కి ఇది దొరికేసింది అంతే. ఎస్కేఎన్ గారు మీ కన్ఫెషన్స్ చెప్పండి. ఎక్స్ట్రా స్పైసీ. నా కన్ఫెషన్స్ తెలుసుకోవాలని ఉందా? కన్సెషన్ లేని నా కన్ఫెషన్స్ తెలుసుకోవడం కోసం చూడండి 3 రోజెస్ సీక్వెల్ 2, 3 రోజెస్ సీజన్ 2. ఓకే, అదేదో That is సర్ప్రైజ్ unfair, అన్నారు sir. కదా. చెప్పాలి. Cringe అడిగిన తర్వాత క్వశ్చన్స్ అడిగా సర్ప్రైజ్ అన్నారు. ఏ సర్ప్రైజ్ ఇవ్వకపోవటమే సర్ప్రైజ్. సార్ ఎస్కేఎన్ గారు వాళ్ళు వెళ్ళిపోతే ఎలా?